డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 27వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష శుక్లపక్ష సప్తమి తిథి రాత్రి 12:29 వరకు, తదుపరి అష్టమి తిథి. ధనిష్ట నక్షత్రం రాత్రి 2:32 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. ధ్రువం యోగం మధ్యాహ్నం 12:09 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. గరిచకరణం మధ్యాహ్నం 12:20 వరకు, వణిజకరణం రాత్రి 12:29 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో మధ్యాహ్నం 2:07 వరకు, తదుపరి కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 5:42 నుండి ఉదయం 7:22 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:42 నుండి సాయంత్రం 5:22 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:28 సూర్యాస్తమయం సాయంత్రం 5:40. చంద్రోదయం మధ్యాహ్నం 11:55, చంద్రాస్తమయం రాత్రి 11:40. అభిజిత్ ముహూర్తం పగలు 11:41 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 10:57 వరకు. మరలా మధ్యాహ్నం 2:41 నుండి 3:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:28 నుండి 2:52 వరకు. గుళిక కాలం ఉదయం 9:16 నుండి 10:40 వరకు. యమగండం ఉదయం 6:28 నుండి 7:52 వరకు. రేపు మిత్ర సప్తమి, నంద సప్తమి. సూర్య భగవానుడిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు. మార్గశీర్ష మాసంలో వచ్చే నందా సప్తమి రోజు శివుణ్ణి పూజించడానికి, ఆరాధించడానికి, దాన ధర్మాలు చేయడానికి అత్యంత అనుకూలం. రేపు భక్తులు ఉపవాసం ఉండి సూర్య భగవానుణ్ణి అరుణం, మహాసౌరం, త్రిచ పఠనతో, సూర్య నమస్కారాలు, అర్ఘ్య ప్రదానంతో సూర్య భగవానుణ్ణి పూజిస్తారు. సూర్య నమస్కారాలు ఆచరించలేని వారు ఆదిత్య హృదయం, శ్రీ సూర్య పంచర స్తోత్రం పారాయణం చేస్తారు. కొన్ని సాంప్రదాయాలలో భక్తులు రేపటి నుండి ఒక సంవత్సరం పాటు సూర్యోపాసన చేయటం ప్రారంభిస్తారు. ముందుగా పంచమి రోజు ఒక పూట భోజనం చేసి, షష్ఠి రోజు నక్త భోజనం చేసి, సప్తమి రోజంతా ఉపవాసం ఉండి సూర్య భగవానుని పూజించడం ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, కుటుంబ ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నవారు వాటి నుండి బయటపడటానికి రేపు సూర్య భగవానుని పూజిస్తారు. అశుభ ధనిష్ట పంచకాలు రేపు మధ్యాహ్నం 2:07 నుండి ప్రారంభమవుతాయి. చంద్రుడు కుంభ, మీన రాశులలో సంచారం చేసే సమయంలో శుభకార్యాలకు అనుకూలం కాదని కొందరి అభిప్రాయం. మాస శూన్య తిథి ఇవాళ రాత్రి 12:01 నుండి రేపు రాత్రి 12:15 వరకు ఉంటుంది. మార్గశీర్ష మాసంలో ఉభయ పక్షాలలో వచ్చే సప్తమి, అష్టమి తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. శుక్ర సప్తశలాక వేధ ఇవాళ రాత్రి 1:32 నుండి రేపు ఉదయం 7:51 వరకు ఉంటుంది. శుక్రగ్రహం విశాఖ నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. బుధ సప్తశలాక వేధ రేపు ఉదయం 7:51 నుండి మధ్యాహ్నం 2:07 వరకు ఉంటుంది. బుధగ్రహం విశాఖ నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకారగల దోషం రేపు రాత్రి 2:32 నుండి ఎల్లుండి ఉదయం 11:05 మధ్యకాలంలో ఏర్పడుతుంది. వ్యాఘాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం అనురాధ నక్షత్రంలోనూ, చంద్రుడు శతభిష నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.